ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. ఒక మనిషి భూమి మీద జన్మించాక, అంటే ఏ జీవి అయినా, కేవలం మనిషి అనే కాదు, ఏ జీవి అయినా భూమి మీద జన్మించాక రెండు కోరుకుంటాయి. ఏం కోరుకుంటాయి అంటే, ఒకటి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఒక సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. తర్వాత శరీరం అనేది ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతి జీవి కోరుకుంటుంది. కేవలం మనిషి అనే కాదు, ప్రతి జీవి అదే కోరుకుంటుంది. ఎందుకంటే జీవితంలో దుఃఖం ఉండాలి, బాధ ఉండాలి, శారీరకమైనటువంటి బాధలు ఉండాలి. తర్వాత వాళ్ళు బ్రతికేటటువంటి జీవితం అనేది ఒక అల్లకల్లోలంగా ఉండాలని చెప్పి ఏ జీవి అనుకోదు. ఎందుకంటే ప్రతి జీవి కూడా ఒక ప్రశాంతత కోరుకుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే శారీరకమైనటువంటి బలం కోరుకుంటుంది. అండ్ అదేవిధంగా తన లోపల ఉండేటటువంటి భావాలు, తనకు ఉండేటటువంటి ఒక విచక్షణ, అంటే ఇక్కడ ఒక విధంగా జంతువులకి ఈ బుద్ధి వికాసం అనేది సంపూర్ణంగా జరగకపోయినప్పటికీ వాటి జీవితాన్ని జీవించేటటువంటి ఆ విజ్ఞత, ఆ వివేకం అనేది ప్రతి జీవికి ఉంటుంది. ఇప్పుడు ఒక విధంగా మనం పక్షులను తీసుకుంటే, పక్షులు అది పుట్టాక ఒక 2-3 డేస్కి లేదా ఒక వారం రోజులకి అది మెల్లమెల్లగా రెక్కలాడించి ఆకాశంలో ఎగిరేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ తల్లి పక్షి ఏం చేస్తుందంటే, అది కొంచెం రెక్కలు ఇట్లా ఆడిస్తుంది అనగానే గూటించి నెట్టేస్తుంది దాన్ని స్వతంత్రంగా జీవించడానికి. మళ్ళీ ఎప్పుడైతే ఈ పిల్ల పక్షి గూటించి వెళ్ళిపోయి ఈ తల్లిని వదిలేసి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, అది ఎక్కడో ఉంటుంది. మళ్ళీ అది కలవడం అంటూ జీవితంలో జరగదు. అప్పుడప్పుడు కలుస్తాయి, అప్పుడప్పుడు కంప్లీట్గా విడిపోతాయి. అది ఏ జంతువైనా, ఏ పక్షి అయినా. ఎస్పెషల్లీ పక్షుల విషయంలో ఏం జరుగుతుందంటే, ఇది గూటి నుంచి నెట్టేశాక ఇది ఎప్పుడైతే ఇండిపెండెంట్ అయిపోతుందో, మళ్ళీ ఇది కొంచెం పెద్ద పెరిగాక ఏం చేస్తుంది, మళ్ళీ ఈ తల్లి ఎలాగైతే గూడు కడుతుందో ఆ పిల్ల కూడా మళ్ళీ సేమ్ అలాంటి గూడే కడుతుంది. మరి ఈ గూడు కట్టడం అనేది దానికి ఎవరు నేర్పించారు? తల్లి అయితే కొంచెం రెక్కలాడించగానే గూడు నుంచి నెట్టేసింది కదా. మరి అది ఎలా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఈ తల్లి పక్షి కట్టడం, ఆ పిల్ల ఎలా కట్టగలిగింది ఆ గూడు అనేది? ఎలా ఇది సాధ్యమైంది అని మనం ఒక పక్షుల విషయంలోనే కాదు, మీరు ఏ జంతువు విషయంలోనే తీసుకోండి, వాటి కొంతకాలం వరకే వాటి తల్లితో కానీ తండ్రితో కానీ ఉంటాయి. తర్వాత ఇండిపెండెంట్ అయిపోతాయి. ఏ జంతువుని తీసుకున్నా ఒక నెల రోజుల్లో లేదా వారం రోజుల్లో 10 రోజుల్లో వాటి స్వభావాన్ని బట్టి అవి ఇండిపెండెంట్ అయిపోతాయి. ఇండిపెండెంట్ అయిపోయి మళ్ళీ ఈ తల్లి ఎలాగైతే జీవిస్తుందో మళ్ళీ ఆ పిల్లలు కూడా సేమ్ అలాగే జీవిస్తాయి. మరి వాటికి ట్రైనింగ్ కూడా పెద్దగా ఏముండదు, కానీ జీవించేస్తాయి. ఎందుకు మరి ఈ జంతు స్వభావంలో ఈ అనేక రకాల జీవులు, పురుగులు, పక్షులు, చెట్లు, రకరకాల జీవరాశులు ఇది ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి ఎలా అది జీవితాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతున్నాయి? మళ్ళీ పెద్దవి ఎలాగ జీవిస్తాయి, మళ్ళీ ఆ పిల్లలు కూడా అలాగే జీవిస్తాయి. ఇది ఎలా సాధ్యమైంది అని మనం తీసుకుంటే, వాటి లోపల ఒక ఇన్బిల్ట్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఇన్బిల్ట్ క్యారెక్టర్, ఇన్స్టింక్ట్ క్యారెక్టర్ అంటే ఏంటంటే, ఒక పక్షి గూడు కట్టినప్పుడు మళ్ళీ ఆ పిల్ల పక్షి కూడా యథాతథంగా అదే గూడు కడుతుంది, మళ్ళీ అవే పుల్లల్ని ఏరుకొస్తుంది, మళ్ళీ తర్వాత అదే స్థితిలో, అదే పరిస్థితిలో, అదే వాతావరణ పరిస్థితిలో అది గూడు కడుతుంది. దానికి ఆ ట్రైనింగ్ ఏముండదు. అయినా ఎందుకు అలా కట్టగలిగింది అంటే, దాని లోపల ఈ గూడు ఎలా కట్టాలి అనేటటువంటి ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఒక ఇన్స్టింక్ట్ క్యారెక్టర్ ఉంటుంది. అది బై బర్త్ వస్తాయి కొన్ని. అంటే ప్రతి ఒక్క జీవరాశిలో అన్ని పుట్టగానే అన్నీ నేర్చుకోరు, పుట్టగానే అన్ని ట్రైనింగ్స్ ఉండవు. కానీ ఎస్పెషల్లీ జంతువుల విషయంలో ఎలా ఉంటుందంటే, కొన్ని ఇన్బార్న్ ఇన్స్టింక్ట్ క్వాలిటీస్ దాని లోపల వస్తాయి. ఈ ఇన్బార్న్ ఇన్స్టింక్ట్ క్వాలిటీస్ ఎప్పుడైతే వస్తాయో ఇది ఎలా బతికిందో దాని జనరేషన్, ఆ హెరిడిటరీ అంతా అలాగే జీవిస్తూ ఉంటాయి. ఇది మనం ప్రతి జంతువులో చూస్తాం. అంటే క్రూర మృగాలు జంతువులను వేటాడే విషయంలో కానీ, వాటి స్వభావం విషయంలో కానీ, వాటి జీవిత విధానం కానీ, మీరు ఏ జంతువుని తీసుకున్నా, ఏ పక్షిని తీసుకున్నా అవి అలాగే జీవిస్తాయి.
ఎందుకు జీవిస్తాయి అంటే వాటి లోపల ఒక ప్రోగ్రామింగ్ ఉంది, వాటి లోపల ఒక ఇన్బార్న్ క్యారెక్టర్ ఉంది, ఒక ఇన్స్టింక్ట్ క్యారెక్టర్ ఉంది. ఆ ఆ పక్షి లైఫ్లోకి వచ్చినప్పుడే దాని లోపల ఒక విత్తనం అనేది ఉంటుంది. ఆ విత్తనం అనేది దాని పెరుగుదలతో స్ప్రౌట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సేమ్ అలాంటి క్యారెక్టర్స్తో, అలాంటి స్వభావంతో, అలాంటి రంగుతో, అలాంటి హావభావాలతో అవి జీవిస్తాయి. ఇది ఇలా ప్రతి ఒక్క జీవరాశి ఇలాగే జీవిస్తుంది సృష్టిలో మనం చూస్తే. ఇక మనిషి విషయానికి వచ్చినప్పుడు మనిషి జీవితం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఇండిపెండెంట్ కాదు, ఇంటర్ డిపెండెంట్. ఈ ఇంటర్ డిపెండెంట్ లైఫ్లో ఒక మనిషి భూమి మీద ఎదగడానికి ఎందరి మీద డిపెండ్ అవుతాడు. ఇప్పుడు ఒక మనిషి నడక నేర్చుకోవడానికి కనీసం ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది సరిగ్గా ఇండిపెండెంట్గా నడవాలంటే. అండ్ అదేవిధంగా తను ఒక ఒక విద్యాన్ని నేర్చుకోవడానికైనా, ఒక వికాసం జరగడానికైనా, బుద్ధి వికాసం జరగడానికి, అదేవిధంగా హృదయ వికాసం జరగడానికి అండ్ జీవితం యొక్క నడకలు నడవడానికి ఒక 20 సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక జంతువు కానీ, ఒక పక్షి కానీ ఇవన్నీ కూడా ఒక వారం 10 రోజుల్లో ఇండిపెండెంట్ అయిపోయి ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది, దేని మీద డిపెండ్ కాకుండా. ఎందుకు అంటే మనిషి జీవితంలోకి వచ్చాక ఇక్కడ చాలా వరకు నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి నిమిషం ఏదో ఒకటి లెర్నింగ్ చేయాలి, ప్రతి నిమిషం ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలి. ప్రతి నిమిషము ప్రకృతిని చూసి, మనుషులను చూసి, సమాజాన్ని చూసి, కుటుంబాన్ని చూసి, రకరకాల పరిస్థితులను చూసి నేర్చుకొని ఎదగాల్సి వస్తుంది మనిషి. అందుకే మనిషి జీవితంలో 4 కళలు ఉండాలంటారు. ఒకటి ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, రెండోది ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్, మూడోది ఆర్ట్ ఆఫ్ లివింగ్, నాలుగోది ఆర్ట్ ఆఫ్ డైయింగ్. అంటే ఈ 4 కళలు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వాళ్ళు పరిపూర్ణంగా జీవితాన్ని జీవిస్తారని అంటారు. అంటే ఎప్పుడైతే మనకి ఏదైనా మనము చూస్తున్నప్పుడు, ఏదైనా మనం దర్శిస్తున్నప్పుడు, ఏదైనా మనం వింటున్నప్పుడు దాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకొని దాంట్లో ఒక సత్యాన్ని అర్థం చేసుకొని దాన్ని మనం ఎప్పుడైతే జీవితంలో ఆచరణలో పెడతామో, దాని గురించి ఎప్పుడైతే ఒక లెసన్ నేర్చుకుంటామో, ఒక అనుభవాన్ని నేర్చుకుంటామో, లేదా ఒక గుణపాఠాన్ని నేర్చుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్గా మనకి జీవించడం వస్తుంది. ఎప్పుడైతే జీవితాన్ని పరిపూర్ణంగా జీవిస్తామో అప్పుడు మరణం కూడా ఎలా జీవించాలి, మరణాన్ని కూడా ఎలా అతిక్రమించాలి, తర్వాత ఈ మరణం లేనటువంటి దశకు ఎలా వెళ్ళాలి అని చెప్పి ఒక మనిషి సంపూర్ణ జీవిత వికాసంలో దీన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాడు. కాబట్టి భౌతిక ప్రపంచం అంటే జీవితం అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఈ మధ్యలో జరిగేటటువంటి ఈ సంఘటనల యొక్క సమాహారమే జీవితం. అంటే పుట్టుక ఒక సంఘటన, పెరుగుదల ఒక సంఘటన, విద్యాభ్యాసం ఒక సంఘటన, తర్వాత ఎదుగుదల ఒక సంఘటన, ఉద్యోగం ఒక సంఘటన, వివాహం ఒక సంఘటన, తర్వాత పిల్లలు పుట్టడం ఒక సంఘటన, తర్వాత ఈ పిల్లల్ని పెంచడము, సంసారం ఒక సంఘటన, అదేవిధంగా రోగాలు, బాధలు, కష్టాలు ఇది ఒక సంఘటన, ఆఖరికి మరణం ఒక సంఘటన. ఇవన్నీ కూడా ఇన్సిడెంట్స్ లైఫ్లో. ఈ ఇన్సిడెంట్స్ ఎందుకు ఈ సంఘటనలన్నీ మనిషి జీవితంలో జరుగుతాయి, ఎందుకు ఇవన్నీ జరుగుతాయి అంటే ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాలి ఏంటి అంటే ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి, లేదంటే ఒక గుణపాఠాన్ని నేర్చుకోవడానికి, జీవితంలో జరిగే ప్రతి సంఘటన నుంచి ఒక ఎసెన్స్ తీసుకొని, ఒక లెసన్ నేర్చుకొని, మళ్ళీ చేసిన తప్పే మళ్ళీ చేయకుండా దాని నుంచి ఒక గుణపాఠం నేర్చుకొని ఎప్పుడైతే మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్తామో అప్పుడు దుఃఖం అనేది, బాధలు అనేవి మనిషి జీవితంలో ఉండవు. ఒక మనిషి భూమి మీద పుట్టాక ఏం కోరుకుంటాడు అంటే 2 కోరుకుంటాడు. ఒకటి, బ్రతికి ఉన్ననాళ్ళు శారీరక రోగాలు ఉండద్దు, మానసికమైనటువంటి రోగాలు ఉండద్దు, ఎలాంటి బాధలు ఉండద్దు. అంటే ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. అదేవిధంగా తను ఆనందంగా జీవించాలి, సుఖంగా జీవించాలి, జీవితం ఒక ఫలవంతంగా జీవించాలి అని చెప్పి ఈ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కోరుకుంటాడు. అసలు ఈ ఆరోగ్యం ఎలా వస్తుంది? ఆరోగ్యం ఎలా వస్తుంది అంటే చాలామంది ఆరోగ్యం గురించి చూసుకుంటే మంచి ఫుడ్ తీసుకోవాలని అంటారు, మంచి ఆహారం తీసుకోవడం, మంచి అలవాట్లతో జీవించడం, అదేవిధంగా మనసులో నెగటివిటీస్ లేకుండా జీవించడం, జీవితాన్ని ఒక ఉన్నతంగా తీసుకెళ్ళడం, అదేవిధంగా ఈ స్ట్రెస్ లేకుండా, టెన్షన్స్ లేకుండా, ఈ డిప్రెషన్స్, యాంగ్జైటీస్, ఈ సైకలాజికల్ డిజార్డర్స్ లేకుండా జీవించడం, అదేవిధంగా పర్సనాలిటీ డిజార్డర్స్ లేకుండా జీవించడం, దీనివల్ల ఆరోగ్యం వస్తుంది అని అంటారు. ఆరోగ్యం అనే పదంలోనే అర్థం ఉందంటే 6 లేకుండా జీవించాలి.
ఎలా వస్తుంది ఆరోగ్యం అంటే, ఒకటి శారీరకంగా చూసుకున్నప్పుడు ఒకటి వ్యాయామం ఉండాలి, రెండవది శరీరాన్ని రోగాలు రాకుండా కాపాడుకోవాలి, మూడవది ఏంటి అంటే మేల్కొనే టైము, తర్వాత నిద్రించే టైము, ఈ రెండు చాలా బ్యాలెన్స్గా ఉండాలి. తర్వాత నాలుగవది ఏంటి అంటే శరీరానికి ఒక శ్రమ ఉండాలి, అది కూడా సమ్యక్ రూపంలో ఉండాలి శ్రమ. అండ్ అదేవిధంగా శరీరం పైన ఎలాంటి నెగిటివిటీస్ పడకుండా మనం తినే ఆహారం, మన అలవాట్లు, తర్వాత మన దైనందిన జీవితం, మనం వెళ్ళేటటువంటి జీవిత ప్రయాణం, ఇవన్నీ కూడా చాలా సవ్యంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే మనసు బాగుండాలి. ఎందుకంటే శరీరము మనసు ఈ రెండు అనుసంధానంతో జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం జనరల్గా చూస్తే కూడా మనకి మనసు అనేది బాగాలేకపోతే శరీరం ఆరోగ్యంగా ఉండదు, మనసు నెగిటివిటీగా ఉన్నప్పుడు శరీరానికి ఆరోగ్యం రాదు. అదేవిధంగా శరీరానికి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మనసు బాగోదు. ఇక్కడ మనం చూస్తాం జనరల్గా ఈ రెండు ఒక మమేకత్వంలో లైఫ్ అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ శారీరక ఆరోగ్యం అనేది కావాలి అంటే మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. మరి మానసిక ఆరోగ్యం ఎట్లా వస్తుంది అని మనం చూస్తే, సింపుల్గా చెప్పాలంటే మానసిక ఆరోగ్యం రావాలంటే అరిషడ్ వర్గాలు లేకుండా జీవించాలి. అరిషడ్ వర్గాలు అంటే ఏంటి? 6 క్వాలిటీస్. ఒకటి కామము, రెండవది క్రోధము, మూడవది ఈర్ష, ద్వేషము, మదమచ్చర్యాలు, రెండవ తర్వాత అహంకారం. ఈ అరిషడ్ వర్గాలు లేకుండా ఎవరైతే జీవిస్తారో అంటే మరి ఈ కోపం లేకుండా, కోరిక లేకుండా, ఇవన్నీ లేకుండా ప్రపంచంలో ఎలా జీవించాలి అని అంటారు. ఎవరైనా అన్యాయం చేస్తుంటే మనం కోపడద్దా? ఎవరైనా ఏదైనా చేస్తుంటే మనం కోపడద్దా? లేకపోతే ఇదంతా లేకపోతే భౌతిక ప్రపంచంలో మనం ఎలా జీవిస్తాం ఇంత నెగిటివిటీ ఉన్న ప్రపంచంలో అని చాలామందికి పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రెండు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు కోరిక వేరు, అవసరం వేరు. అవసరం ఏంటి? మనం భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు మనకు కొన్ని అవసరాలు ఉంటాయి, శారీరక అవసరాలు ఉంటాయి, మానసిక అవసరాలు ఉంటాయి, తర్వాత కుటుంబానికి కొన్ని అవసరాలు ఉంటాయి, తర్వాత రకరకాల అవసరాలు ఉంటాయి. అవసరం అనేది వేరు. అంటే కూడు గూడు గుడ్డ అన్వేషణలో పోతున్నప్పుడు మనం సుఖంగా జీవించాలి, కంఫర్టబుల్గా జీవించాలి అంటే మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఈ అవసరం అనేది అతిగా అయిపోతే అది కోరిక అయిపోతుంది. ఇప్పుడు శరీరం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒక యంత్రం లాంటిది, ఒక మెషిన్ లాంటిది. దీన్ని కరెక్ట్గా వాడుకోవాలి, దీనికి ఏమేమి కావాలో అన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. శరీరం అనేది బ్యాలెన్సింగ్గా ఉండాలంటే ఏమేమి కావాలి? ఫస్ట్ అంటే ఒకటి దీనికి ఏం కావాలి అంటే ఫస్ట్ మన శరీరంలో పంచభూతాలు బ్యాలెన్స్గా ఉండాలి. ఏంటా పంచభూతాలు అంటే ఒకటి అగ్ని, రెండవది వాయువు, మూడవది పృథ్వీ, నాలుగవది జలము, ఐదవది ఆకాశతత్వం. అసలు మనిషికి అనారోగ్యం ఎందుకు వస్తుంది అంటే ఈ 5 పంచభూతాలు ఇంబ్యాలెన్స్ అయిపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. మన లోపల పృథ్వీతత్వం అనేది ఎక్కువైపోతే శరీరంలో రకరకాల సమస్యలు వస్తాయి. తర్వాత వాయుతత్వం ఎక్కువైపోయినప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి. అదేవిధంగా అగ్నితత్వం ఎక్కువైపోయినప్పుడు కూడా రకరకాల రోగాలు వస్తాయి. తర్వాత జలతత్వం ఎక్కువైపోయినా మనకి కొన్ని రకాల డిసీజెస్ వస్తాయి. ఈ 4 పంచభూతాలు ఎస్పెషల్లీ మనిషి ఆరోగ్యానికి కాంట్రిబ్యూట్ చేస్తాయి. తర్వాత ఈ 5వది ఆకాశతత్వం ఏదైతే ఉందో వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఆకాశతత్వం అనేది ఎలా ఉంటుందంటే ఈ అగ్నితత్వాన్ని, వాయుతత్వాన్ని, జలతత్వాన్ని, ఈ పృథ్వీతత్వాన్ని, ఈ 4టిని బ్యాలెన్స్ చేసేది ఆకాశతత్వం. ఈ ఆకాశతత్వం అనేది లేకుండా ఈ 4 ఎగ్జిస్ట్ కావు. ఈ 4 ఎగ్జిస్ట్ కావాలి, ఈ 4 బ్యాలెన్స్ కావాలంటే ఆకాశతత్వం అనేది ఈ 4టిని కలిపేటటువంటి ఒక మాధ్యమం లాగా, ఒక మీడియం లాగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనము ఈ ఆకాశతత్వాన్ని అర్థం చేసుకొని జీవించడం, అదేవిధంగా ఈ 4 భూతాలని బ్యాలెన్స్గా పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా అవసరం. ఇది ఒక ఫస్ట్ క్వాలిటీ. రెండవది ఏంటి అంటే శరీరానికి ఏ టైంకి ఏం కావాలి అంటే సమయానికి నిద్ర కావాలి, సమయానికి ఆహారం కావాలి, తర్వాత శారీరకమైనటువంటి కొన్ని అవసరాలు ఉంటాయి, అది కూడా కావాలి. తర్వాత భౌతిక ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు శరీరాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం,
తర్వాత శరీరంతో కర్మ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే శరీరం అనేది ఎలా పనిచేస్తుంది, అదొక యంత్రం లాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ యంత్రాన్ని కంట్రోల్ చేసేది ఏంటి? మనసు. ఈ మనసు ఎలా ఉంది? వాస్తవానికి శరీరం అనేది ఒక పెద్ద ఇంద్రియం, పంచేంద్రియాలలో అతిపెద్ద ఇంద్రియం శరీరం, స్పర్శ ఇంద్రియం. ఈ ఇంద్రియం అనేది కరెక్ట్గా ఉంటే మిగతా 4 ఇంద్రియాలు బాగుంటాయి. ఎందుకంటే ఈ శరీరం ద్వారానే మనం భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నాం. ఈ శరీరం ద్వారానే మనం రకరకాల పనులు చేస్తున్నాం. ఈ శరీరం ఉంది కాబట్టే మనకి జీవితం ఉంది. శరీరం లేకపోతే లైఫ్ అనేది వెళ్ళిపోతుంది. అందుకే అంటారు శరీరం ఆద్యం కలుధర్మ సాధనం అంటారు. అంటే ఈ భౌతిక ప్రపంచంలో జీవించాలన్నా, అదేవిధంగా ఈ ధ్యాన సాధన చేయాలన్నా, ఆధ్యాత్మిక సాధన చేయాలన్నా, మనిషి ప్రపంచంలో ఏదైనా సాధించాలన్నా శరీరం అనేది కావాలి. శరీరం ఉంది కాబట్టి లైఫ్ ఉంది, శరీరం పోతే లైఫ్ కూడా పోతుంది. అందుకే ఈ దేహాన్ని దేవాలయం లాగా పెట్టుకోవాలి అని అంటారు. ఈ దేహాన్ని దేవాలయం లాగా పెట్టుకోవాలంటే మన లోపల దైవికమైనటువంటి లక్షణాలు రావాలి, మానవీయ లక్షణాలు రావాలి. అండ్ అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీరానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, శరీరాన్ని గౌరవించాలి. శరీరాన్ని అనవసరమైన పనులకు, అనవసరమైనటువంటి తత్వాలకి, అనవసరమైనటువంటి స్థితుల్లో శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు వాడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ బాడీ. ఎందుకంటే శరీరానికి ఆరోగ్యం రావాలంటే తప్పకుండా బాడీని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి బాడీని అంటే, ఒకటి మనసు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ శరీరాన్ని కంట్రోల్ చేసేది మనసే. ఈ మనసులో ఏముంటాయి? దీంట్లో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. మంచి అనేది ఎప్పుడైతే మన లోపల పెరిగినప్పుడు, మంచి క్వాలిటీస్ ఎప్పుడైతే మన లోపల పెరిగినప్పుడు శారీరక ఆరోగ్యం ఆటోమేటిక్ వస్తుంది. మంచి లక్షణాలు అంటే ఏంటి? ఒకటి పాజిటివ్ థింకింగ్, రెండవది ఒక విధంగా చెప్పాలంటే భూతదయ, కరుణ, ప్రేమ, మానవత్వం. ఈ ఎప్పుడైతే ఈ హృదయము, మనసు ఒక మమేకత్వంలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ క్వాలిటీస్ మనిషి లోపల వస్తాయి. ఏమేమి క్వాలిటీస్ వస్తాయి? ప్రేమ వస్తుంది, మానవత్వం వస్తుంది, కరుణ వస్తుంది, తర్వాత సేవా తత్పరత. ఈ క్వాలిటీస్ వస్తాయి ఎప్పుడు మనసు, హృదయం మమేకం అయిపోతే వస్తాయి. ఇక హృదయం లేకుండా కేవలం మనసే ఉంది అంటే ఏం జరుగుతుంది అంటే మనసు చెడు వైపు వెళ్తూ ఉంటుంది. ఎందుకు చెడు వైపు వెళ్తుంది అంటే మనసు అనేది సామాజిక పోకడలో, సామాజిక స్థితిగతుల్లో మనసు అనేది ఇరుక్కుపోతూ ఉంటుంది. ఈ సమాజం అనేది నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ప్రభావం పడుతుంది, మంచిగా ఉంటే మంచి ప్రభావం పడుతుంది. కానీ ఎక్కువ శాతం మనుషులకి చెడు ప్రభావమే ఎక్కువ పడుతుంది. సమాజంలో ఏమేమి ఉంటాయి? ఆకర్షణలు ఉంటాయి, వికర్షణలు ఉంటాయి, తర్వాత రకరకాల స్పర్ధలు ఉంటాయి, రకరకాలైనటువంటి దురాచారాలు ఉంటాయి. ఈ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, రకరకాల స్థితులు, అధికారము, వ్యామోహము, ఇవన్నీ కూడా రకరకాల ఆకర్షణలు ఉంటాయి. ఎప్పుడైతే మనసు హృదయంతో మమేకం కాకుండా మనసు సమాజంతో ఒకటైపోతుందో అక్కడ మనసు లోపల నెగిటివిటీస్ వచ్చేస్తాయి. ఎలాంటి నెగిటివిటీస్ వస్తాయి? ఇందాక మనం చెప్పుకున్నట్టు అరిషడ్ వర్గాలు వచ్చేస్తాయి. కామం వస్తుంది, క్రోధం వస్తుంది, ఈర్ష్య వస్తుంది, ద్వేషం వస్తుంది, మదమాశ్చర్యాలు వస్తాయి, అహంకారం వస్తుంది, అజ్ఞానం కూడా వస్తుంది. ఎప్పుడైతే ఈ అరిషడ్ వర్గాలలో మనసు ఎప్పుడైతే ఇరుక్కుపోతుందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే శరీరం కూడా అనారోగ్యం పాలవుతుంది. ఎందుకు శరీరం అనారోగ్యం పాలవుతుందంటే ఈ మనసు అనేది క్షణక్షణం శరీరానికి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అందుకే మనసు బాగాలేకపోతే శరీరం పాడవుతుంది, శరీరం బాగాలేకపోతే మనసు బాగోదు. ఈ రెండింటి యొక్క మమేకత్వంలోనే ఒక మనిషి జీవితం అనేది నడుస్తుంది. కాబట్టి ఇక్కడ శారీరక ఆరోగ్యం రావడానికి మంచి ఆహారం, మంచి అలవాట్లు, మంచి వ్యాయామం, తర్వాత శరీరానికి రెస్పెక్ట్ ఇవ్వడం, శరీరానికి ఒక విధంగా చెప్పాలంటే మనం ఒక సిస్టమేటిక్గా పెట్టుకోవడం, శరీరానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ మనం తీర్చడం, ఇది ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా మనసు కూడా ఆరోగ్యం ఉండడం అంతకంటే ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్గా మనకి సైకియాట్రిస్టులు ఏం చెప్తారు అంటే ఇవాళ రేపు వచ్చేటటువంటి శారీరక రోగాలన్నీ కూడా మనసు ద్వారా వస్తున్నాయి అని అంటారు. సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. అది మీరు ఏ డిసీజ్ అయినా తీసుకోండి, డయాబెటీస్ కానీ, అది క్యాన్సర్ కానీ,
తర్వాత ఏ ప్రాబ్లం అన్నా వాట్ ఎవర్ ఎంత ఎంత మేజర్ డిసీజెస్ కానీ మైనర్ డిసీజెస్ కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ శారీరక ఆరోగ్యం కావాలంటే మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనసు నెగిటివిటీస్ నుంచి బయటికి రావాలి. మనసు లోపల ఎప్పుడైతే ఒక పాజిటివ్ థింకింగ్, ఆలోచన మంచిదే కానీ నెగిటివ్ థింకింగ్ ఉండదు, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. తర్వాత ఇక్కడ ఒక మనిషిని ప్రేమించడం, తర్వాత ఒక మనిషిని ఇష్టపడము, తర్వాత ఒక వ్యక్తికి సహాయం చేయడము, తర్వాత సమాజంలో ఉండేటటువంటి అందరూ మనుషులని ఒకే రకంగా చూడడం, ఈ రకరకాల విద్వేషాలు లేకుండా ఉండడం, మనిషిని మనిషిలాగా గౌరవించడం, అందరినీ సమానంగా చూడటము, ఒక సమతతో జీవించడం, ఇవన్నీ కూడా మనసు పాజిటివ్ లక్షణాలు. ఎప్పుడైతే మనసు ఒక పాజిటివిటీలోకి వచ్చేస్తుందో, ఒక చెడు నుంచి మంచికి వచ్చేస్తుందో, ఆటోమేటిక్గా ఈ మంచితనం అనేది శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. కాబట్టి ఈ కోపము, ఈర్ష, ద్వేషము, మదమచ్చర్యాలు, అహంకారం ఇది ఎదుటి వాళ్ళని ఎంత ప్రభావితం చేస్తాయో స్వయాన్ని కూడా అంతే చేస్తాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, మన లోపల కోపం వచ్చింది, లేదా ఆవేశం వచ్చింది, ఈర్ష వచ్చింది, ద్వేషం వచ్చేసింది. అసలు ఈ కోపం అనేది ఎలాంటిది అంటే, ఈర్ష, ద్వేషం, కోపాలు ఇవన్నీ ఎలాంటిదంటే, మనం అది వేరే వాళ్ళ మీద చూపించడానికి మన చేతిలో ఒక అగ్నికణం పట్టుకొని వేరే వాళ్ళ మీద విసిరేయాలని చూస్తూ ఉంటాం. ఏది ఆ కోపం రూపంలో, ద్వేషం రూపంలో. కానీ వాళ్ళ మీద విసిరేసేదానికంటే ముందు ఫస్ట్ మన చేయి కాలుతుంది. మనం కాలిపోతాం దాంట్లో. మన కోపంలో మనమే కాలిపోతాం, మన ద్వేషంలో మనమే కాలిపోతాం, మన ఈర్ష్యలో మనమే కాలిపోతాం, మన కామాగ్నిలో మనమే కాలిపోతాం. ఎందుకంటే ఏదైనా కానీ మనల్ని ఎఫెక్ట్ చేశాకనే వేరే వాళ్ళకి అది ప్రభావితం చూపిస్తుంది. అది మంచి కానీ చెడు కానీ, మంచి కూడా ఫస్ట్ మనల్నే ప్రభావితం చేస్తుంది, చెడు కూడా అది మనల్నే ప్రభావితం చేస్తుంది, దాని తర్వాత అది వేరే వాళ్ళకి వెళ్తుంది. ఎందుకంటే నీకు అది ఎఫెక్ట్ కాకుండా ఎదుటి వాళ్ళకి వెళ్ళదు. అందుకే కోపం కానీ, ఈర్ష్య కానీ, ద్వేషం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మన లోపల ఉండే అగ్ని కణాలు. ఈ అగ్ని మొదట మనల్ని దహించేస్తుంది, మన శరీరాన్ని దహించేస్తుంది, మన మనసుని దహించేస్తుంది, తర్వాత అది వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక విధంగా మనిషికి ఆ అనారోగ్య సమస్యలు, తర్వాత రకరకాలైనటువంటి నెగిటివిటీస్, జీవితంలో శాంతి లేకపోవడం, సంతృప్తి లేకపోవడం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ దిస్ నెగిటివిటీస్. ఈ నెగిటివిటీస్ అనేది మన లోపల ఎంతైతే ఎక్కువ ఉంటుందో, మనసు ఎప్పుడైతే ఒక నకారాత్మకత వైపు వెళ్తుందో ఒక నరకంలో ఉన్నట్టు ఉంటుంది. అందుకే మనకి పెద్దవాళ్ళు చెప్తారు, ఒక పద్యం కూడా ఉంది మనకి, ఏంటంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టము, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమను తథ్యము సుమతి. చిన్నప్పుడు మనం చాలా చదువుకున్నాం ఇలాంటి పద్యాలన్నీ. తన కోపమే తనకి శత్రువు ఎందుకు అవుతుంది? నీ కోపం వేరే వాళ్ళకి శత్రువు కావాలి కదా, నీకెందుకు శత్రువు అవుతుంది అంటే ఆ కోపం అనేది నీ లోపల జనించినప్పుడు ఫస్ట్ కాలిపోయేది నువ్వే. నువ్వు కాలిపోయాకనే నీ వేడి, నీ అగ్ని వేరే వాళ్ళకి ఆ సెగ తగ్గుతుంది. ఫస్ట్ అయితే నువ్వు కాలిపోతావు. అదేవిధంగా మన దుఃఖం ఎందుకు వస్తుంది? జీవితంలో దుఃఖం ఎందుకు వస్తుంది అంటే కోరికల వల్ల. ఎందుకు ఈ కోరిక వస్తుంది? అసలు అవసరానికి కోరికకి ఉన్నటువంటి ఆ తేడా ఏంటి? అవసరానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆకలేస్తుంది, అన్నం తిన్నాం, ఇది అవసరం. మనకు నిద్ర వస్తుంది, నిద్రపోయినాం, ఇది అవసరం. మనకి డబ్బు కావాలి, ఉద్యోగం చేస్తున్నాం, ఇది ఒక అవసరం. కానీ ఈ అవసరం కోరికలాగా ఎలా మారుతుంది అంటే, ఇప్పుడు మనం తిన్నాక వేరే వాళ్ళకి ఏం లేకుండా అంతా నాకే కావాలి అని అనుకుంటే అది కోరిక. తర్వాత డబ్బు అవసరమే, కానీ ప్రపంచంలో ఉన్న డబ్బంతా నాకే కావాలి, ఎవరికి ఏముండద్దు, అంతా నాకే కావాలి అనుకోవడం ఇది కోరిక. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా ఏదైతే మనకి సరిపడా ఉంది, ఏదైతే మనం సంతృప్తిగా జీవిస్తున్నామో దానికంటే ఎక్కువ కావాలి అంటే పొజెసివ్నెస్, ఒక లోబితనంతో అంతా నాకే కావాలి, ఎవరు సుఖపడద్దు, నేనే సుఖపడాలి, తర్వాత ప్రపంచంలో ధనమంతా నాకే కావాలి, ప్రపంచంలో అన్నీ నాకే కావాలి, ఏది చూస్తే అది నాకే కావాలి, ఎవరికి ఏమి ఉండద్దు, నేను ఒక్కడనే సుఖపడాలి, అందరు దుఃఖంలో ఉండాలి అని ఎప్పుడైతే మనం కోరుకుంటామో అది కోరిక. ఇది బాగా అర్థం చేసుకోండి. అవసరానికి కోరికకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. అవసరం అనేది ఒక మనిషి భౌతిక జీవితంలో జీవిస్తున్నప్పుడు కొన్ని అవసరాలు ఉంటాయి, అన్నీ అవసరమే మనిషికి. శారీరక కోరికలు అవసరమే, తర్వాత ఆహారం అవసరమే, బట్టలు అవసరమే,
తర్వాత ఇల్లు అవసరమే, డబ్బు కూడా అవసరమే, అన్నీ అవసరమే. కానీ అవసరానికి మించి ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, అత్యాశపడి ఏదైతే కోరుకుంటున్నావో అది కోరిక. ఈ కోరికకి అంతం ఉండదు. ఎందుకంటే మనసు అనేది ఎలా ఉంటుందంటే, ఒక దాని ఎంబడ పడిందనుకో, దాని ఎంబడలా పోతూ ఉంటుంది, ఇంకా కావాలి ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటుంది. మనసు ఆశకి అంతం ఉండదు, మనిషి ఆశకి అంతం ఉండదు. ఎందుకు ఉండదంటే, మనిషి ఎట్లా అంటే ఒక చెట్టుకి చిగుర్లు వచ్చినట్టు వస్తూ ఉంటాయి. కోరికలు అనేవి ఎలా ఉంటాయి, ఒకటి పోగానే ఒకటి, ఒకటి పోగానే ఒకటి, దీనికి అంతం ఉండదు. మనిషి చచ్చేదాకా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అందుకే అసలు మనిషి అవసరాల కోసం జీవిస్తున్నాడా, అవసరం అనేది కోరికలాగా మారిందా, ఇది ప్రతి ఒక్కళ్ళు ఒక విచక్షణతో గమనించాలి. జీవితంలో అవసరం అనేది వేరు, కోరికలు వేరు. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక క్యాపబిలిటీ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక స్థితి ఉంటుంది, ప్రతి మనిషికి ఒక ఆర్థిక పరిస్థితి ఉంటుంది, ప్రతి మనిషికి ఒక కుటుంబ పరిస్థితి ఉంటుంది, ఒక స్టేటస్ పొజిషన్ ఉంటుంది. ఆ స్టేటస్కి మించి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నీ స్థితికి మించి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఆశ, అది కోరిక. నీకున్నంతలో నువ్వు హాయిగా సంతృప్తిగా జీవించావనుకో అది ఒక ఫుల్ఫిల్డ్ లైఫ్. మనిషికి ఆనందము సంతృప్తి ఎలా వస్తుంది, ఆరోగ్యము ఆనందం సంతృప్తి మనిషికి జీవితంలో ఎప్పుడు వస్తుందంటే, అసలు నేనేంటి, నా కెపాసిటీ ఏంటి, నా పొటెన్షియాలిటీ ఏంటి, అసలు నేనేం చేయగలను, ఎలా ఎలా ఏం చేస్తే నేను ఆనందంగా జీవిస్తాను, ఏం చేస్తే నేను సుఖంగా జీవిస్తాను, ఇవన్నీ కూడా మనిషి అర్థం చేసుకొని జీవించాలి. ఇప్పుడు మన సంపాదన కొంతే ఉంటుంది, కానీ మనం ఆకాశానికి నిచ్చెనలేస్తాం. మన బడ్జెట్ కొంతమే ఉంటుంది, కానీ మనం ఎక్కువ కోరుకుంటాం. అందుకే అంటారు ఎంత చెట్టుకు అంత గాలి. తర్వాత అదేవిధంగా మనకి పిండి కొద్ది రొట్టె అంటారు. అంటే ఇక్కడ మనిషి వేరే వాళ్ళని చూసి ప్రభావితమయ్యి జీవించేటటువంటి జీవితమే ఎక్కువ ఉంటుంది, కానీ తన స్వయాన్ని అర్థం చేసుకొని తన జీవితాన్ని అర్థం చేసుకొని జీవించేటటువంటి స్థితి చాలా తక్కువ ఉంటుంది. అందుకే మనిషి అనారోగ్య సమస్యలతో, మానసికమైన సమస్యలతో జీవితాలని గందరగోళంగా ఎదుర్కొన్నాయి. ఇవాళ రేపు మనం చూస్తున్నాం ప్రస్తుత సమాజంలో ఎందుకు ఇంత గందరగోళంగా ఉన్నాయి జీవితాలన్నీ అంటే, తనేంటో తను చూసుకోడు, తన జీవితం ఏంటో తను చూసుకోడు. ఎదుటి వాళ్ళని చూసి నేను కూడా అలా ఉండాలి, ఎదుటి వాళ్ళని చూసి నేను కూడా అది చేయాలి, ఎదుటి వాళ్ళని చూసి నేను కూడా అలా జీవించాలని చెప్పి ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ ఉంటాడు. కానీ ఎదుటి వాళ్ళ జీవిత విధానం వేరు, వాళ్ళకు ఉండే స్టేటస్ వేరు, వాళ్ళ పొజిషన్ వేరు, వాళ్ళ స్థితి వేరు, కానీ నువ్వు ఉండే పరిస్థితి వేరు. అంటే ఇది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, పూలిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంటుంది. అంటే మన పరిస్థితి మనం అర్థం చేసుకోకుండా, మన స్థితిని మనం అర్థం చేసుకోకుండా అత్యాశకు పోయి రకరకాల పనులు చేసేసి, రకరకాల అప్పులు చేసేసి, రకరకాల ఇబ్బందులు పడి మనిషి ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు, ఆనందాన్ని కోల్పోతున్నాడు, సుఖాన్ని కోల్పోతున్నాడు. కాబట్టి ప్రతి మనిషికి ఒక స్టేటస్ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక పొజిషన్ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక పొటెన్షియాలిటీ ఉంటుంది, ఒక స్థితి ఉంటుంది. ఎప్పుడైతే మనం దీన్ని అర్థం చేసుకొని జీవితాన్ని చాలా బ్యాలెన్సింగ్గా, ఒక సమతతో, సమానత్వంతో, ఎలాంటి అలజడి లేకుండా చాలా ప్రశాంతంగా జీవితాన్ని తీసుకెళ్ళాలి అంటే, మనం తప్పకుండా మన జీవితాన్ని అధ్యయనం చేయాలి, మన స్థితిని అధ్యయనం చేయాలి, మన శారీరక స్థితి, మానసిక స్థితి, మన ఆర్థిక స్థితి, మన కుటుంబ పరిస్థితి, తర్వాత మన చుట్టూ ఉండేటటువంటి సామాజిక పరిస్థితులు, ఇవన్నీ బాగా అధ్యయనం చేసి మనం మనిషి ఎదగాల, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, బాగా ఎదగాలి. కానీ ఆ ఎదగడంలో కూడా తొందరపాటు ఉండకూడదు, ఆ ఎదగడంలో కూడా నెగిటివిటీ ఉండకూడదు, ఆ ఎదగడంలో కూడా నకారాత్మకత ఉండకూడదు, ఆ ఎదగడంలో కూడా అరిషడ్ వర్గాలు ఉండకూడదు. చాలా పాజిటివ్గా, ఒక ట్రూత్ఫుల్గా, ఒక ప్రశాంతంగా, ఒక సంతృప్తిగా మనం వేసే ప్రతి అడుగు చాలా సాటిస్ఫాక్షన్గా, మనం వేసే ప్రతి అడుగు చాలా ఫలవంతంగా, సుఖవంతంగా, ఆనందకరంగా ఎప్పుడైతే మనం వేస్తామో డెఫినెట్గా సక్సెస్ అనేది లైఫ్లో వస్తుంది. ఒక లక్ష్య సిద్ధిని మనం ఎప్పుడు అందుకుంటాం, ఒక సక్సెస్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది జీవితంలో, ఒక గోల్ని మనం ఎలా రీచ్ అవుతాం అంటే, ఊరికి పరిగెడితే కాదు, ఈ ఉరుకుల పరుగుల జీవితం అనేది ఆపేయాలి. ఒక్క క్షణం ఆగి తన గురించి తను ఆలోచించాలి. తన లైఫ్ ఏంటి, ఎటు పోతోంది, ఏం చేస్తున్నాడు, అసలు తన స్థితిగతులు ఏంటి, నేను ఎలా జీవించాలి, అసలు నాకు ఆరోగ్యం ఎలా వస్తుంది, ఆనందం ఎలా వస్తుంది, ఒక సమృద్ధి ఎలా వస్తుంది, నేను ఎలా ఫుల్ఫిల్మెంట్తో ఉంటాను నా లైఫ్లో. ఇప్పుడు మనిషి ఎంత డబ్బు సంపాదించినా, ఎంత స్టేటస్ ఉన్నా, ఎంత పొజిషన్ ఉన్నా, మనిషికి ఆరోగ్యం అనేది, ఆనందం అనేది, శాంతి అనేది లేకపోతే ఎన్ని ఉన్నా వేస్ట్.
ఒకటే గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో సాధించాల్సింది ఏంటి అంటే మనకి డబ్బు ఉందా లేదా, పొజిషన్ ఉందా లేదా, ఇది ఉందా లేదా కాదు. నేను ఆరోగ్యంగా ఉన్నానా, నేను ఆనందంగా జీవిస్తున్నానా, నేను సంతృప్తిగా జీవిస్తున్నానా, ఒక పూట అన్నం తిన్నా పర్లేదు, నేను సంతృప్తిగా తింటున్నానా లేదా, నేను ఆనందంగా తింటున్నా లేదా, అది నాకు ఆరోగ్యం వస్తుందా లేదా, అది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఒక బెటర్మెంట్ లైఫ్ అనేది మనిషికి ఎప్పుడు వస్తుంది అంటే జీవితంలో ఒకటి ప్రశాంతత కావాలి, తర్వాత ఆనందం కావాలి, సుఖం ఉండాలి, శాంతి ఉండాలి, తర్వాత తనకు ఉన్న దాంట్లో ఒక కొంతమందికి సహాయం చేయాలి. ఎప్పుడైతే మనిషి కొంతమందికి సహాయం చేస్తూ తను జీవిస్తూ ఉంటాడో ఆటోమేటిక్గా తనకి సమృద్ధి వస్తుంది జీవితంలో. అందుకే ఏం చెప్తారంటే సంవిభాగ్ చేయాలని అంటారు. జీవితంలో మనం ఎంతైతే సంపాదిస్తామో మనం దాన్ని డివైడ్ చేయాలని అంటారు. ఎందుకు డివైడ్ చేయాలి? ఎందుకంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ సంపద కానీ, ఈ సమృద్ధి కానీ, ఇదంతా దేని నుంచి వచ్చిందంటే సమాజం నుంచి వచ్చింది. సమాజం మనకి ఎంతో ఇచ్చింది, మనం దానికి పే బ్యాక్ చేయాలి, తిరిగి అందివ్వాలి అని అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం వచ్చేటప్పుడు ఏం తీసుకెళ్ళలేదు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం. ఇక్కడున్న సంపద కానీ, ఈవెన్ మన శరీరమైనా, మన మనసైనా, మన జీవితమైనా, ఇవన్నీ మనం మన పుట్టుకతో అన్నీ తెచ్చుకోలేదు. ఇప్పుడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లిని మనం సృష్టించలేదు. తర్వాత మనం పెరిగేటటువంటి క్రమంలో మన కుటుంబాన్ని మనం సృష్టించుకోలేదు, మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం సృష్టించుకోలేదు. తర్వాత ఏది ప్రకృతి కానీ, పంచభూతాలు కానీ, సమాజం, ఇవన్నీ మనం సృష్టించుకుంటే రాలేదు. మనం పుట్టక ముందే ఇవన్నీ ఉన్నాయి. మనం పుట్టక ముందే అన్నీ ఉన్నాయి. మనం పుట్టాక ఇవన్నీ వాడుకుంటున్నాం. మనం ఈ ప్రపంచంలో ఉండే సంపద కానీ, ఈ ప్రపంచంలో ఉండే స్థితిగతులు కానీ, ఏదైనా కానీ మనము పుట్టక ముందు ఉన్నాయి, మనం పోయాక కూడా ఉన్నాయి. కాబట్టి మనమే వచ్చిపోతూ ఉంటాం. ఈ భౌతిక సంపద, ఇహలోక సంపద, ఇక్కడ ఉన్నటువంటి ఏదైనప్పటికీ కూడా ఇది ఇక్కడే ఉంటుంది. మనిషి మాత్రమే వచ్చిపోతాడు. ఇక్కడ మనిషి యొక్క కర్తవ్యం ఏంటి? మనం పుట్టాక ఇవన్నీ మనం వాడుకుంటాం, రేపు మనం చచ్చిపోయేటప్పుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ వాడుకోవడం, వదిలేయడం, అవసరం తీర్చుకోవడం, దాన్ని మళ్ళీ వేరే వాళ్ళ కాదు. ఇక్కడ వాడుకొని వదిలేయడం అంటే మనుషులని, వస్తువులను వాడినట్టు కాదు. ఇక్కడ నేను చెప్పేది, నీకు ఎంత అవసరమో అంత వాడుకొని మిగతాది వేరే వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేయాలి. నీకు ఎంత అవసరమో దాన్ని పెట్టుకొని మిగతాది వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్సెస్ అనేది ఏది కూడా మన దగ్గర పెట్టుకోవద్దు, ఎక్స్ట్రా ఏది కూడా మన దగ్గర పెట్టుకోవద్దు. అవసరము ఎంతో అంతవరకే, మిగతాదంతా కాంట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక బ్యాలెన్సింగ్ వస్తుంది లైఫ్లో, ఒక స్థితప్రజ్ఞత వస్తుంది, ఒక సమత వస్తుంది, సమానత్వం వస్తుంది. సో కాబట్టి ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, తర్వాత బ్లెస్ఫుల్ స్టేట్, తర్వాత హెల్త్, ఇవి కంప్లీట్గా మనిషి జీవితంలో ఒక సంపదలు, భౌతిక సంపదలు. ఇవి ఏంటి? ఒకటి ఆరోగ్యం, రెండవది ఆనందం, మూడవది స్వేచ్ఛ, నాలుగవది సుఖము, తర్వాత ఐదవది శాంతి, ఆరవది ప్రేమతత్వం, ఏడవది మానవత్వం. ఇది ఒక మనిషి జీవితంలో భౌతిక సంపదలు. డబ్బు, స్టేటస్ ఇది కాదు, ఇవి నిజమైన సంపదలు. ఎంత డబ్బున్నా ఏమున్నా ఇవి లేకపోతే మాత్రం మనిషి జీవితం వేస్ట్. ఇప్పుడు ఎంత డబ్బున్నా మీకు ఆరోగ్యం పడితే ఆరోగ్యాన్ని కొనుక్కోలేరు, నిద్రని కొనుక్కోలేరు, శాంతిని కొనుక్కోలేరు, ప్రేమని కొనుక్కోలేరు, మీ మంచిని కోరుకునే మనుషులను కొనుక్కోలేరు. ఇవన్నీ కూడా ఎలా వస్తాయి? మీ జీవిత విధానము, మీ మానసిక స్థితి, మీ భౌతిక స్థితి, మీకున్న సంబంధ బాంధవ్యాలు, వీటన్నిటి వల్ల మీకు ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనిషి భూమి మీద ఉన్నంతసేపు మనం నలుగురితో ఎలా ఉంటున్నాం, ఎలా జీవిస్తున్నాం, మనం ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నాం, ఎంత సంతృప్తిగా జీవిస్తున్నాం, ఎంత ఆనందంగా జీవిస్తున్నాం, ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఆరోగ్యం, ఆనందం అనేది మనిషికి రావాలంటే తప్పకుండా ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం, ఒక ఆనందకరమైనటువంటి జీవితం, నలుగురికి పంచి మనం బ్రతకడం, నలుగురిని జీవింపజేసి మనం జీవించడం, ఇది ఒక మనిషి జీవితంలో ఒక ఫార్ములా లాగా పెట్టుకుంటే ప్రతి వాళ్ళకు కూడా ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకా జీవిత వికాసం, శక్తి వికాసం జరగడమే కాకుండా మనిషి ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకుంటాడు. భౌతిక ప్రపంచంలో ఒక మానవతామూర్తిగా జీవించినా, ఒక మేధావిలాగా బ్రతికినా, లేదంటే ఒక జ్ఞానిలాగా బతికినా, ఎలా బతికినా చాలా 100% సాటిస్ఫైగా జీవిస్తాడు. కాబట్టి ఆరోగ్యం, ఆనందం రావాలంటే
మనిషి సంపూర్ణ జీవిత వికాసం అనేది జరగాలి. సమాజాన్ని అర్థం చేసుకోవాలి, పరిస్థితులను అర్థం చేసుకోవాలి, కుటుంబాన్ని అర్థం చేసుకోవాలి. అన్నిటికంటే మించి ప్రేమతత్వంతో, మానవత్వంతో, సత్యంతో, ధర్మంతో జీవించాలి. ఈ క్వాలిటీస్ మీ లోపల వస్తే అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఆరోగ్యం, ఆనందం కావాలనుకునే వాళ్ళు కేవలం శరీరాన్ని పట్టించుకోవడమే కాదు, మనసును కూడా పట్టించుకోవాలి. మనసు ఆరోగ్యంగా లేకపోతే శారీరక ఆరోగ్యం రాదు. ఈ రెండు ఆరోగ్యంగా లేకపోతే జీవితంలో తృప్తి రాదు, ఆనందం రాదు, ఏది రాదు. ఎన్ని ఉన్నా ఇది లేకపోతే వేస్ట్. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని జీవించండి. ఉన్ననాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి, ఆనందకరంగా జీవించండి. అండ్ అదేవిధంగా అజ్ఞానం నుంచి బయటికి రండి, జ్ఞానాన్ని అందుకోండి. ఒక విశ్వ మానవుడిలాగా ప్రపంచంలో నిలబడండి. థ్యాంక్ యూ సో మచ్.